మీరు ఇప్పుడు అవుట్పుట్ చూసినట్లయితే విల్ బి గెట్టింగ్ 10. సో ఇది పెద్ద ఇష్యూ కాదు అసలు, దీన్ని ఇక్కడ వరకు ఓకే. కానీ దీంతో పాటు ఇంకొక ఆర్గ్యుమెంట్, ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది, ఇంకొక ఆపరేటర్ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లస్ ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్స్లో ఉన్న వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయ్యి ఎక్స్ స్టోర్ అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ ఎంత డిస్ప్లే అవుతుంది అని అంటే 102 అని డిస్ప్లే అవుతుంది, ఇక్కడ 102 అని డిస్ప్లే అవుతుంది, ఇక్కడ 101 అని డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ హౌ వీ డిఫరెన్షియేట్ 101 అండ్ డిఫరెన్షియేషన్ ఇంకా రాలేదు మనకి, చెప్తాను. సో ప్లస్ ప్లస్ ఆపరేటర్ని ఒక వేరియబుల్ తర్వాత కనుక పెడితే దిస్ ఆపరేటర్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సేమ్ ఆపరేటరే కానీ దాని ప్లేస్ని బట్టి మారుతుంది. సో ఒక వేరియబుల్ తర్వాత పెడితే దట్ ఈస్ కమ్స్ అండర్ పోస్ట్ ఇంక్రిమెంట్. అదే ఎక్స్కి ముందు కనుక పెడితే దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్, రైట్. కానీ రెండు చేసే పనులు ఒకటే, బట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది. ఆ చేంజ్ ఏంటి అని అంటే వెన్ యూ అసైన్ దట్ ఇంక్రిమెంటెడ్ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్ వార్ వై అని తీసుకుని y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్లస్ అని అన్నాం అనుకోండి, అప్పుడు ఆ ప్లస్ ప్లస్కి మీనింగ్ మారుతుంది. ఎలా మారుతుంది అని అంటే చూడండి, దిస్ ప్లస్ ప్లస్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో దిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ దట్ వేరియబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఈ ప్లస్ ప్లస్ అనేది ఈ ఎక్స్ మీద ఎప్పుడు వర్క్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఈ లైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే దానికి ముందు అవ్వదు అనమాట. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంత, 100. సో ఆ 100 మాత్రమే వైకి అసైన్ అవుతుంది. ఇది యాక్చువల్గా జరిగే పని, ఓకే. కానీ మీరు ఒకవేళ నార్మల్గా అర్థం చేసేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వెరీ సింపుల్, పోస్ట్ ఇంక్రిమెంట్ ఈజ్ హ్యావింగ్ లీస్ట్ ప్రెసిడెన్స్. అసైన్మెంట్ అయిపోయిన తర్వాత, అసైన్మెంట్ చేసేసిన తర్వాతే పోస్టింగ్ ప్లస్ ప్లస్ అనేది ఎక్స్ మీద అప్లై అవుతుంది ఇన్ పోస్ట్ ఇంక్రిమెంట్, ఓకే. సో ఇప్పుడు నేను అవుట్పుట్ చూస్తే console.log ఆఫ్ వై కనుక అవుట్పుట్ చూస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై, యూ విల్ బి గెట్టింగ్ 100 ఓన్లీ. అంటే అదేంటి సార్ 101 కదా రావాల్సింది అని అంటే అదే చెప్తున్నాను, పోస్ట్ ఇంక్రిమెంట్ విల్ బి అప్లైడ్ ఆన్ ద ఎక్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద స్టేట్మెంట్, నాట్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద స్టేట్మెంట్, ఓకే. కంప్లీషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి ఎక్స్ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ముందు ఎక్స్ వాల్యూ వైకి అసైన్ చేసేస్తాం. అలా కాకుండా ఇదే ప్లస్ ప్లస్ని ఎక్స్కి ముందు పెడితే దిస్ ప్లస్ ప్లస్ విల్ ఇంక్రిమెంట్ ద ఎక్స్ ఫస్ట్, దెన్ ఇట్ విల్ అసైన్ టు వై. అంటే ఇప్పుడు ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంత, 100 విల్ బికమ్ 101 అండ్ దట్ 101 విల్ బి సెంట్ టు వై. ఇప్పుడు మీరు చూస్తే యూ విల్ ఫైండ్ అవుట్ 101. This is how you can differentiate between pre-increment and post-increment, okay, right. సో ఇలాగా ఇది కూడా యూజ్ అవుతుందా సార్ అని అంటే అవుతుంది, మనం అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న ఆపరేటర్స్ అన్నీ నేను మీకు చెప్పేశాను. నౌ వీ విల్ గో టు ద కండిషనల్ స్టేట్మెంట్స్. వాట్ డూ యూ మీన్ బై కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటే, కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటే ఒక రిలేషన్షిప్ని బేస్ చేసుకుని ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనే డెసిషన్ని తీసుకోగలిగేదే కండిషనల్ స్టేట్మెంట్. ఐ రిపీట్, ఒక రిలేషనల్ ఆపరేటర్ ఆర్ ఒక రిలేషనల్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకోగలిగేదే conditional statement, okay, conditional statement, okay. Now let us see what do I mean by that. దీనికంటే ముందు మీరు
ఇంకొక కీవర్డ్ కూడా తెలుసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. బ్లాక్ ఎందుకంటే నేను కొంతసేపు తర్వాత బ్లాక్ లెవెల్ స్కోప్ అని, ఫంక్షనల్ స్కోప్ అని ఇట్లా నేను మాట్లాడుతూ ఉంటాను. అక్కడ కూడా బ్లాక్ అంటే ఏంటో మనకు తెలియాలి. బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఈ రెండింటి మధ్యలో ఏది పెట్టినా దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అర్థమైందా? బ్లాక్ అంటే దిస్ పర్టికులర్ ఈ రెండింటి మధ్యలో ఎన్ని స్టేట్మెంట్స్ పెడితే అవన్నీ కూడా ఒక బ్లాక్ కిందకు వస్తాయి అన్నమాట. దే ఆర్ ఆల్ కమ్స్ అండర్ వన్ బ్లాక్. ఓకే, ఒకసారి చూద్దాం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. సో ముందు బ్లాక్ని క్రియేట్ చేసేటప్పుడు దీంట్లో కొన్ని స్టేట్మెంట్స్ రాద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లైన్ 1 ఆఫ్ బ్లాక్, తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ ఈస్ అనదర్. సో ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక బ్లాక్లో ఉన్నట్టు మీనింగ్ అనమాట. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏం జరగదు, పెద్దగా ఏముండదు, అదే అవుట్పుట్ వస్తుంది. కాకపోతే ఇవి రెండు ఒక బ్లాక్లో ఉన్నాయి అని మీనింగ్, రైట్? ఈ బ్లాక్కి ముందు నేను ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు, లైక్ ఇఫ్. ఈ కండిషనల్ స్టేట్మెంట్లో వీ హ్యావ్ టు పాస్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇప్పుడు ఈ బ్లాక్ ముందు నేను ఏం రాశాను? ఇఫ్ ఒక ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ట్రూ అని పాస్ చేశాను. సో ఇఫ్కి కనుక ట్రూ పాస్ అయితే ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్కి ఫాల్స్ కనుక పాస్ అయితే ఈ బ్లాక్లో ఒక స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్కి కనుక ట్రూ పాస్ అయితే ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్కి కనుక ఫాల్స్ పాస్ అయితే ఈ బ్లాక్లో ఒక స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ కాదు. అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అనే డెసిషన్ మేకింగ్ ఈ ఇఫ్ అనే స్టేట్మెంట్ తీసుకోగలుగుతుంది బేస్డ్ ఆన్ ద వాల్యూ. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా ట్రూ పాస్ చేసేసాను కాబట్టి మీకు ఏం జరిగింది? ఈ రెండు లైన్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. అదే నేను డైరెక్ట్గా ఫాల్స్ పాస్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ రెండు లైన్లో ఒకటి కూడా ఎగ్జిక్యూట్ కాదు. యూ గట్ ఇట్? రైట్. ఇలాంటి స్టేట్మెంట్స్ని మనం ఏమంటాము అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఒకసారి చూద్దాం, ఇంకొక పాయింట్లో చూద్దాం. సపోజ్ ఇప్పుడు 10 greater than 3 అని అన్నాను. ఈఫ్లో ఒక కండిషన్ పెడుతున్నాను. ఏమని అంటున్నాను? 10 greater than 3 అని అంటున్నాను. ఈ 10 greater than 3 అనే ఎక్స్ప్రెషన్ మనకు అవుట్పుట్ ఏమిస్తుంది? 10 greater than 3 gives you what? Yeah, so it gives me true. కాబట్టి ఇఫ్ లోపల ట్రూ అనేది సప్లై అయింది కాబట్టి ఇట్ గివ్స్ మీ, అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఇఫ్ లోపల ట్రూ వచ్చింది కాబట్టి దిస్ టూ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూట్, రైట్? అలా కాకుండా 10 less than 3 అని అన్నాను. దిస్ పర్టికులర్ కండిషన్ గివ్స్ మీ ఏ ఫాల్స్. కాబట్టి ఈ ఫాల్స్ లోపల ఇఫ్ ఫాల్స్ అని అనగానే ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. దే డోంట్ గెట్ ఎగ్జిక్యూటెడ్. రెడీ? అట్లా. నెక్స్ట్ ఇంకా చూద్దాం. సపోజ్ ఇప్పుడు నాకు ఓకే, నేను వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు PROMPT ప్రాంప్ట్ ఆఫ్ అని అంటాను. సార్ నేను చెప్పినట్టుగా ఈ ప్రాంప్ట్ అనేది మనకి ఇన్పుట్ తీసుకుని టెక్స్ట్గా ఇస్తుంది తప్ప, టెక్స్ట్గా రిసీవ్ చేసుకుంటుంది తప్ప నెంబర్గా కాదు. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండాలి. సో ప్రాంప్ట్ ఆఫ్ ఎక్స్, ప్రాంప్ట్ ఆఫ్ అనగానే తీసుకున్న వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? 123 యాజ్ ఎ నెంబర్. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఈవెన్ నెంబరా కాదా అని ప్రింట్ చేయాలి నేను.
అంటే తీసుకున్న వాల్యూ ఈవెన్ నెంబరా కాదా అని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాను అని అంటే అక్కడ నేను ఇప్పుడు నేర్చుకున్న ఇఫ్ ఎల్స్ని రాయగలుగుతాను, ఇఫ్ ఎల్స్ని అప్లై చేయగలుగుతాను. ఇఫ్ ఎక్స్ మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అంటే ఏంటి, ఎక్స్ని 2తో డివైడ్ చేయగా వచ్చిన రిజల్ట్ కనుక 0 ఈక్వల్ అయితే వాట్ డస్ ఇట్ మీన్, ఈక్వల్ అయితే then console.log of even. If x modulus 2 is equal to 1 అయితే console.log of 1. సో ఇది ఈవెనా ఆడా అనే చెక్కింగ్ అంతా కూడా మనం ఎలా చేస్తున్నాము, ఇలా చేస్తున్నాం. ఇక్కడ ఒక కండిషన్ తీసుకుని దాన్ని ఈక్వల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు ఈ పర్టికులర్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓన్లీ ఇఫ్ ఈ కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ట్రూ ఎప్పుడు అవుతుందో అప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మనము ఒక ఇచ్చిన నెంబర్ని ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. రెడీ, రైట్. ఇప్పుడు అలాగే ఇంకొక పని చేద్దాం. సార్ నేను ఎల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను, కంగారు పడకండి, ఎల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ రెండు అవుట్పుట్స్ ఉంటాయి. ఎక్స్ మాడ్యులస్ 2 ఈదర్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నా ఉండాలి లేదా 1 అన్నా ఉండాలి, అంతే కదా. మాడ్యులస్ 2 చేసినప్పుడు ఈదర్ 0 అన్నా వస్తుంది 1 అన్నా వస్తుంది. సో అంటే ఎయిదర్ ఈ స్టేట్మెంట్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది లేదా ఈ స్టేట్మెంట్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఈ బ్లాక్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి లేదా ఈ బ్లాక్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం రెండోసారి మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ ఎల్స్. సో ఇది ఈ పర్టికులర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాలేదు అని అంటే ఇమీడియట్గా ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని అర్థం. రాజేష్, ప్రాంప్ట్లో నేను వాల్యూ తీసుకున్నప్పుడు టెక్స్ట్ లాగా వస్తుంది, ఇన్పుట్ స్ట్రింగ్ లా తీసుకుంటుంది, కాబట్టి దాన్ని కన్వర్ట్ చేయడానికి నేను ప్లస్ వాడాను. నిన్నటి క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఎందుకు యూజ్ చేస్తున్నాను, ఒకసారి లాస్ట్ క్లాస్ రిఫర్ చేయండి. దిస్ ఈజ్ ఫర్ టైప్ కాస్టింగ్, కన్వర్షన్ ఆఫ్ టెక్స్ట్ ఇంటూ ఎ నెంబర్. లేకపోతే ఇది స్ట్రింగ్ లా ఉండేది, నాట్ ఎ నెంబర్ వచ్చేది. రైట్, ఓకే. ఒక ఈవెన్ ఆడా అని ఎలా తెలుసుకుంటాం అంటే ఎలా తెలుసుకుంటాం. రెడీ, ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక సెట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఈ ఇఫ్ ఎల్స్ని యూజ్ చేసి అప్లై చేసి మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సార్ ఒక 2-3 డేస్ మాత్రం మీకు కష్టాలు తప్పవు, ఇవన్నీ చేయాలి మీరు, ఎట్లా చేసి ఇవన్నీ చేయాలి నాకు. ఓకే, సో ఎలా చేస్తారు మీరు? సో నా దగ్గర కొన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వీటన్నిటిని నేను కూడా షేర్ చేస్తాను. లేకపోతే మీరు ఒక పని చేయండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఇదంతా గోల్ ఎందుకు కానీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి, మళ్ళీ నేను షేర్ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్. ఓకే, ఇప్పుడు రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్
a number is divisible by 7 or not. చెప్పండి. ఒక 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 ప్రోగ్రామ్ రాయండి. ఒక నెంబర్ 7 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా? అంటే డివిజిబుల్ అవ్వడం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా తీసుకున్న నెంబర్ని 7తో కనుక డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అని అంటే అది ఆ పర్టికులర్ నెంబర్ 7తో డివైడ్ అయినట్టు. అంటే ఇప్పుడు 49 అని ఉంది. 49 అనేది డివిజిబుల్ బై 7 కాదా? ఎస్ సార్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7. ఎందుకంటే 49 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి దట్ ఈస్ divisible by 7. ఇప్పుడు ఎలా చేస్తారు దాన్ని? హౌ డు యూ ఐడెంటిఫై? సేమ్ ఇక్కడ ఇఫ్ x modulus 7 is equal to 0, then what is the meaning of it? Console.log of given number is divisible by 7. ఓకే, ఎల్స్ అంటే ఒకవేళ అది డివిజిబుల్ కాకపోతే దాని ఇమీడియట్ మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్స్ ట్రూ కాలేదు అని అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 7. ఆ స్టేట్మెంట్స్ ఏమున్నా సరే మనం ఎల్స్లో రాసుకోవచ్చు. అది అవ్వలేదు అని అంటే ఎట్లా అనమాట. ఓకే, రైట్. console.log of given number is not divisible by 7. రైట్, ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. ఒక నెంబర్ తీసుకుందాం 356. నాకు తెలియదు ఇది డివిజిబుల్లా కాదా అని. కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే 35 అంటే 5 6 కాదు. సో గివెన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. ఇంకొక నెంబర్ ట్రై చేద్దాం. కాదు, అయ్యో 21 ఇస్తాను. గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7. సో ఒక నెంబర్ 7 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా అనేది మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. Write a program to check a number is factor of 84 or not. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ చూడండి ఎలా రాద్దాం. మీరందరూ యాక్చువల్గా ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. యాక్చువల్గా క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఉన్న మజా అది. ఓకే, మరి ఇక్కడేమో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్న వాళ్ళు మ్యూట్ చేసుకోలేకపోతున్నారు. నేను అన్మ్యూట్ చేసేస్తున్నాను అందరినీ. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్న వాళ్ళు కొద్దిగా మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళు మాట్లాడండి ఎవరైతే మాట్లాడాలి అనుకుంటున్నారు. నువ్వు వద్దు చండి, ఐఎమ్ సారీ, మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు కదా, వద్దు, మీరు వద్ద. మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వండి. ఫ్రెషర్స్ ఎవరన్నా ఉన్నా, తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి. చండి ప్లీజ్ డోంట్ మైండ్. ఐఎమ్ జస్ట్ ఓకే, ఎవ్వరు మాట్లాడలే. షూర్ మా. చెప్పండి ప్రతిమ. So if we take like a 2 is a factor of 84, right? 2 or 4 like that. 2 if okay. If 4 times 84, 4 times 21 some 84 by 84. I'm not sure how to write, but it is like a 4 or a. Yeah, understood. So మనం ముందు తీసుకున్న నెంబర్ని 84ని తీసుకున్న నెంబర్తో డివైడ్ చేయాలి. దట్ మీన్స్ సో 84 divided by x is equal to 0. So if the taken number is able to divide 84 అంటే అది రిమైండర్ కనుక 0 ఇచ్చినట్లయితే దెన్ ఇట్ ఈస్ ద గివెన్ నెంబర్ ఈస్ factor of 84. This is how we have to write.
సో దీన్నే నేను ఇక్కడ కూడా రాసేస్తాను. ఈస్ నాట్ a factor of 84. చలో సేవ్ అండ్ రీఫ్రెష్ ద పేజ్. ఒక నెంబర్ తీసుకుందాం 6. గివెన్ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84. 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84. తర్వాత 7, నాకు తెలియదు 7 ఫ్యాక్టరా కాదని. ఓకే అనగానే గివెన్ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 7 కూడా ఫ్యాక్టర్ ఆఫ్ 84. ఎట్లా 7 12 సార్ 84. 12 sir, yes. సో అట్లా Maybe if you take 8. Yeah, 8 is not a factor of 84. అలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నేను ఫ్యాక్టర్ అంటే ఏంటనే చూపిస్తున్నాను. నేను ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు కానీ లేకపోతే ప్రైమ్ నెంబర్ సిరీస్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు కానీ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఓవర్ దేర్. ఇక్కడే మనం క్లియర్ చేసుకుందాం ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది నేను చెప్పాను. విచ్ ఈస్ ఫ్యాక్టర్ ఆఫ్ 84? 1 2 3 4 6 7 అలా ఇవి ఇలాగా. తర్వాత 12 కాదు, 12 అఫ్ కోర్స్ 12. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ 84. లెట్ us go to the next program. Write a program to check a number is multiple of 3 or not. ఇవన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఏంటి? Like what are the multiples of 3? 6, 9. 1 multiple of 3 is 3. 2 multiple of 3 is 6. 3 multiple of 3 is 9. 4 multiple of 3 is 12. అంటే ఎనీ నెంబర్ మనం తీసుకున్న నెంబర్ 3తో కనుక డివిజిబుల్ కాగలిగితే దట్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 3. సో మనము ఎలాగ రివర్స్లో ఆలోచిస్తున్నాం. 3 4s are 12 కాబట్టి 12 ఈజ్ మల్టిపుల్ అని అనుకుంటున్నాం. కానీ మనం ఆపోజిట్లో ఆలోచిస్తే ఏ నెంబర్ని అయితే మనం తీసుకున్నామో ఆ నెంబర్ని 3తో డివైడ్ చేసినప్పుడు 0 కనుక అవుట్పుట్గా వస్తే దట్ ఈస్ అ మల్టిపుల్ అని ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో హౌ డు వీ డూ దట్? ఇక్కడ చూడండి, ఒక నెంబర్ తీసుకుందాం. ఆ నెంబర్ని 3తో డివైడ్ చేసినప్పుడు అంటే ఎట్లా? x మాడ్యులస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే గివెన్ నెంబర్ ఈజ్ multiple of 3. Copy. Yes, given number is not a multiple of 3. That's it. ఒకసారి చూద్దాం. 6 given number is multiple of 3. 7 given number is నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. సో కరెక్ట్గానే పనిచేస్తుందా నా కంప్యూటర్? యా. సో ఇలాగా ఒక నెంబర్ని మనం తీసుకుని ఆ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 3 కాదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది కూడా చూడండి. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈస్ పాజిటివ్ ఆర్ నాట్. నేను పాజ్ చేస్తున్నాను, మీరు అందరూ లాజిక్ రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడే రాయడానికి ట్రై. వెరీ గుడ్. I just wanted to give you some time so that you can start working on it. Ante. Thank you. So x kanaka greater than 0 aithe it's a positive number, less than 0 aithe negative number. Okay, fine. Aithe మీరు మళ్ళీ ఇక్కడ రాజేష్ మళ్ళీ మనం అదే తప్పు చేసాం. ఏంటి? ఎల్స్ లో రాసేసుకోవచ్చు కదా. మళ్ళీ ఇంకొకసారి ఇఫ్ ఎందుకు రాయడం? x greater than 0 అని ఒకసారి మనము చెక్ చేసుకున్న తర్వాత that is a positive number, right? Else we have to put it into the negative number అయిపోతుంది. So x greater than 0 itself gives you a value. X greater than 0 అయితే given number is positive. Given number is చూద్దామా ఒకసారి. సేవ్, రిఫ్రెష్. బిగినింగ్లో ఎందుకు అట్లా తీసుకుంటుంది? 1 2 12 ఈజ్ అ పాజిటివ్ నెంబర్, మైనస్ 90 షుడ్ బి ఎ నెగటివ్ నెంబర్. పర్ఫెక్ట్, ఇట్స్ వర్కింగ్. నెక్స్ట్, రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈజ్ హ్యావింగ్ 4 at units place. ఎట్లా చెప్తారు 4 at units place అని?
కొద్దిగా ఆలోచించాలి. ఒక 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 టైం తీసుకోవాలి మనం. యాక్చువల్గా నేను అన్ని చేసుకుంటూ పోతున్నా. Divided by 4 యా, చేసిన తర్వాత equal to 1. If remainder equal to 1. వెరీ గుడ్. డివైడెడ్ బై అనకుండా మాడ్యులస్ డివిజన్ అని అంటే Perfect. బాగుండేది. యా యా Yes. యా మాడ్యులస్ డివిజన్ బై 4 చేసినప్పుడు, అదే మాడ్యులస్ డివిజన్ బై 10 చేసినప్పుడు మీరు వేరే దాంతో ఏది చేసినా రాదు. మాడ్యులస్ డివిజన్ బై 10 చేసినప్పుడు కనుక రిమైండర్ 4 వస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 4 at యూనిట్స్ ప్లేస్. ఓకే, ఆ తర్వాత అలాగే మీరు మిగతావన్నీ చేస్తూ ఉండండి. ఐ గెట్ బ్యాక్ టు దట్. మీరు చెయ్యాలి, మీరు ఓన్గా రాస్తే కోడ్ దాన్ని బట్టి వస్తుంది. ఓకే, రైట్ అ ప్రోగ్రామ్ టు చెక్ నెంబర్ ఇస్ 3-digit నెంబర్ ఆర్ నాట్. ఎలా చేస్తారు? హౌ డు యూ డూ దట్? ఇది ఒక మంచి ప్రోగ్రామ్ యాక్చువల్గా. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్, ఈ అసైన్మెంట్ మంచి అసైన్మెంట్, 6th చెప్పండి. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈస్ 3-digit నెంబర్ ఆర్ నాట్. ఓకే, సో దీనికి నేనేం చేస్తాను అని అంటే, యాక్చువల్గా 99 కంటే ఎక్కువ, 1000 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా 3-digit నెంబర్సే. సో ఐ విల్ రైట్ సంథింగ్ లైక్ దిస్. సీ, ఇఫ్ x is greater than 99 and x is less than 1000, so given number is 3-digit. Okay. Not అంతే. సో ఒకవేళ మీరు x greater than 99 అయితే 3-digit నెంబర్, greater than 99 less than 1000 అయితే that is comes under not a 3-digit నెంబర్. అంతే కదా? సో అలాగా మనం ఒక నెంబర్ తీసుకుందాం. 658 అని అనుకోండి. గివెన్ నెంబర్ ఇస్ 3-digit నెంబర్. 21 గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఎ 3-digit నెంబర్. కానీ నేను ఎలా రాస్తున్నాను అనేది కూడా చాలా ముఖ్యం అనమాట. అంతేగాని డివైడ్ చేస్తే వచ్చేదా? సో దట్ వే ఆల్సో ఇట్ ఈస్ ఫైన్. మీరు దాన్ని కూడా ట్రై చేయండి. బట్ దిస్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ కదా. ఇక్కడ మనకి క్లియర్గా 1 స్టెప్లో అయిపోతుంది కదా ఇది. సో అలా మనము లాజిక్ రాయడం అనేది చాలా మెయిన్ అనమాట. సార్ ఇవే స్టెప్స్ సార్ మీ అందరికీ, ఇవే మెయిన్. మీరు ఐడెంటిఫై చేయగలుగుతారో లేదో తెలియదు నాకు, కానీ దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ ద కోడ్. రైట్, నెక్స్ట్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. అదే ఆల్రెడీ చేసేసాము. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఇన్ గివెన్ 2 నెంబర్స్. ఎస్, ఎట్లా రాస్తాము? ఎక్స్ కనుక వై కంటే గ్రేటెస్ట్ అయితే, ఎక్కువ అయితే ఎక్స్ ఈజ్ గ్రేటర్ అని అంటాం. ఎక్స్ కనుక కాకపోతే దెన్ వై ఈజ్ గ్రేటర్ అని చెప్తాం. సో ముందు మనం 2 నెంబర్స్ని తీసుకుందాం. ముందు ఒక 2 నెంబర్స్ తీసుకుందాం, ఎక్స్ అండ్ వై. ఏం చెప్దాం? ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అయితే, if x is greater than y, then what? X is greater, else what? Y is greater. రైట్, చూద్దాం. చాలా సింపుల్ కదా, ఒకటే కండిషన్తో తేలిపోయింది. ఎక్స్ కనుక వై కంటే గ్రేటర్ అయితే చాలు. సో లెట్ us go to the 23 in x. అయ్యో, what happened? 23 in x, 5 in y. So which is greater here? X is greater. అలాగే 23 in x, 56 in y. Which is greater now? Y is greater. సార్ కొద్దిగా మీకు అనిపించట్లేదా?
వై ఈజ్ గ్రేటర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ బదులు మనకి ఇట్లా కావాలి కదా 23 56 ఈజ్ గ్రేటెస్ట్ అమాంగ్ 23 అండ్ 56 అనేది రావాలి కదా. అట్లా అట్లా వస్తే బాగుండేది కదా. హలో హలో యా, అలా ఎలా చేద్దాం? అలా చేయాలంటే పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ మనం ప్రాపర్గా స్ట్రింగ్ కంకాటినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఏదైతే గ్రేటరో, ఒకవేళ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అయితే ఎక్స్ ని ముందు నేను ప్రింట్ చేస్తా, రెండిట్లో వై గ్రేటర్ అయితే వైని ప్రింట్ చేస్తా. ఇక్కడ వరకే చేద్దాం. ఫస్ట్ 23 ఇచ్చిన 56 ఇచ్చిన ఏది గ్రేటర్? 56. 88 ఇచ్చా 15 ఇచ్చా ఏది గ్రేటర్? 18 గ్రేటర్. 55 68 69. సో ఏదైతే డైరెక్ట్గా ఎక్స్ అని కనుక మనము డైరెక్ట్గా చూపిస్తే దట్ విల్ ప్రింట్ ఇట్స్ వాల్యూ. అదే డబల్ కోట్స్లో పెడితే ఎక్స్ అని స్ట్రింగ్గా డిస్ప్లే అవుతుంది అక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే console.logలో ప్రాపర్గా మనం స్ట్రింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్లస్ అని అంటే ఇక్కడ అడిషన్ అవ్వదు, పక్కన స్ట్రింగ్ ఉంటే కంకాటినేట్ అవుతుంది. సో వర్రీ అవ్వనవసరం లేదు. ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ అని చెప్పి పక్కన ప్లస్ వై అని పెట్టండి. సో ఇక్కడ వై వాల్యూ ప్రింట్ అవుతుంది. సేమ్ టు సేమ్ వై ప్లస్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్లస్. సో ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఎట్లా వస్తుందో. 23 5, 23 ఈజ్ గ్రేటర్ దాన్ 5, 66 అండ్ 40 సారీ 445, 445 ఈజ్ గ్రేటర్ దాన్ 66. కరెక్ట్గానే చూపిస్తుందా సార్? సో మీకు ఈ కంకాటినేషన్ కూడా రావాలి అంటే ప్రింట్ చేయడం ఎలాగా అనేది కూడా తెలుసుకుని ఉండాలి మనం. సో ఈ ప్లస్లని ప్రాపర్గా యూజ్ చేసుకుని మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. దీనికంటే ఈజియెస్ట్ వే మనం ES6 స్టార్ట్ అయిన తర్వాత టెంప్లెట్ స్ట్రింగ్స్ అని నేర్చుకున్నప్పుడు మనం చెప్పుకుంటాం, టెంప్లెట్ లిటరల్స్ అంటాం. అక్కడ మనం ఇంకా బెటర్గా నేర్చుకోవచ్చు. కానీ ముందైతే ఇదంతా చేయాలి. సార్ ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ యూ గైస్ ఆర్ ఏబుల్ టు గివ్ మీ. మీరు ఒక ఫుల్ డే పడుతుంది నేను చెప్పినట్టు అనలైజ్ చేస్తూ మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే. ఓకే, ఐ జస్ట్ టెల్ యూ నేను అసలు యాక్చువల్గా నేనేమైనా ప్రాక్టీస్ చేస్తానా మీకు క్లాస్ చెప్పే ముందు? ఇవి పక్కన పెట్టండి. ఇవి నేను ఒక 20 years నుంచి రాస్తున్నాను కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. ఇవి కాదు నేను అనేది, కొన్ని ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాక్టీస్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను ఒకసారి. ఇక్కడ డెమో అని సెర్చ్ చేయగానే ప్రతిదీ అంటే NGX బూట్స్ట్రాప్ డెమో, రిడక్స్ ఫామ్ డెమో, RB3కి ఒకసారి, RB2కి ఒకసారి, తర్వాత కంటెక్స్ట్ API డెమో RB3కి, తర్వాత రిడక్స్ ఫామ్ డెమో 1 7 months. నేను మీ అంటే ఇప్పుడు కాకపోయినా బాగా అడ్వాన్స్ టాపిక్స్ అన్ని రోజు యూజ్ చేయం కదా మేము డెవలప్మెంట్లో. సో అడ్వాన్స్ టాపిక్స్ ఏవైనా సరే నేను కూర్చొని మళ్ళీ చెయ్యాలి. మీకు 1 hour క్లాస్ చెప్పాలి అని అంటే నేను ఇప్పుడు కాకపోయినా అడ్వాన్స్ టాపిక్స్కి వచ్చిన తర్వాత నేను 2-3 hours నేను డిఫరెంట్ కంటెక్స్ట్ని చదవడం, డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ని చదవడం, డిఫరెంట్ వీడియోస్ చూడడం, డిఫరెంట్ టాక్స్ వినడం, కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ నేను చేస్తే తప్ప మీకు బెటర్ అవుట్పుట్ ఇవ్వలేను నేను. సో ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ మై సైడ్. మీకు అదంతా అవుట్ ఆఫ్ దోస్ ఆల్ థింగ్స్ ఆ ఎక్స్పీరియన్సే మీకు ఇస్తున్నాను నేను ఇప్పుడు. అట్లా మీరు కూడా నేను ఒక 1 hour చెప్పాను అని అంటే క్లాస్ ఇన్నం అయిపోయింది, మంచిగా చెప్పిండు, మంచిగా చెప్పలేదు, అయిపోయి. ఇట్లా కాదబ్బా, ఇట్లా కాదు. ఒక 4-5 hours కూర్చుని మనం వర్క్ చేస్తే తప్ప ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, సో కొద్దిగా ఫ్రస్ట్రేటింగ్గానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా రాసి చూపించాను. నేను ఇదంతా చెప్తున్నాను అంటే ఇలా రాసి చూపించాను, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అని. ఇప్పుడు మీరే ఇంకొక వర్క్ అనుకోవాలన్నమాట. సపోజ్ నాకు అవుట్పుట్ ఇట్లా రావాలి, ఎక్స్ ఈజ్ గ్రేటెస్ట్ ఇన్ అంటే ఐ మీన్ టు సే 56 ఈజ్ గ్రేటెస్ట్ ఇన్ 23 అండ్ 56 అన్నట్టుగా నాకు ప్రింట్ కావాలనుకో. అప్పుడు ఎలా చేస్తారు?
అలా రావాలి అవుట్పుట్ అని అంటే నేను ఈ console.logలో నేను ఏ విధంగా రాస్తే నాకు అలా వస్తుంది అనేది మీరు కూడా మీ వైపు నుంచి మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడే మనకి వస్తుంది. ఆల్రెడీ నేను చాలా డీటెయిల్డ్గా ఇవన్నీ నేను దాని ఏమంటారు ఐడెంటిఫై చేసి పక్కన పెట్టాను. నేను మీకోసం ఇవన్నీ నేను సీక్వెన్స్లో పెట్టాను. ఇది కాదు, ఇది ఒక్కటే కాదు, మీరు కూడా ఫ్రమ్ యువర్ సైడ్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ రైటింగ్ ద కోడ్. హోప్ యూ అండర్స్టూడ్ మై పాయింట్. అండ్ నేను అప్పుడు మీరు అలా చేస్తూ ఉంటే నాకు కూడా ఎనర్జీ ఉంటుంది, అరే చెప్పాలి భయ్ వీళ్ళకి, వీళ్ళు బాగా చేస్తున్నారు కోడ్, మంచి బ్యాచ్ తగిలింది అనిపిస్తుంది. ఓకే, సో మీరు ట్రై చేస్తూ ఉండండి. ఓకే, మీరు డిఫరెంట్ సార్ నేను ఇలా చేశాను, నాకు ఇలా రాలేదు, ఏం చేస్తే బెటర్, ఎలా చేస్తే బెటర్. ఓకే, యా, మీరు యూ బిలీవ్ మీ ఆర్ నాట్, ఒక స్టూడెంట్ అట్లా పాపం బేసిక్స్ నుంచి నేర్చుకోవాలని అట్లా వచ్చాడు విశ్వనాథ్ అని చెప్పేసి. ఆ అబ్బాయి చాలా సిన్సియర్గా వర్క్ చేశాడు. చాలా నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని అంటే అవన్నీ ప్రిపేర్ చేసుకునేవాడు, అన్నీ చేసేవాడు. ఆ అబ్బాయికి నేను ఇప్పుడు రియాక్ట్ కోర్స్ ఫ్రీగా ఇచ్చా. యాంగులర్కి ఒక్కదానికి పే చేశాడు ఇంతకుముందు 1 year బ్యాక్, ఇప్పుడు రియాక్ట్ కోర్స్కి ఫ్రీ ఇచ్చాను. అంటే అందరికి ఇచ్చేస్తారా సార్ అంటే అట్లని కాదు, నా మీనింగ్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే, సో మీరు నిజంగా ఆ వర్క్ చూపిస్తే హ్యాపీగా అనిపిస్తుంది అని అంటున్నా. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. ప్లీజ్ డూ ప్రాక్టీస్, ప్లీజ్ డూ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ చేసి అది చూసి ఇది చూసి ఇదంతా చేసిన తర్వాతే మీకు ఒక అల్టిమేట్ కోర్స్ బయటకు వస్తుంది. రెడీ? నెక్స్ట్, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ అట్లీస్ట్ ద లీస్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ 2 numbers. గ్రేటెస్ట్ ప్రింట్ చేసినట్టు లీస్ట్ ప్రింట్ చేయమంటున్నాడు. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గివెన్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు నేను యా, సో ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయితే ముందు ఏం ప్రింట్ చేయాలి? వై ప్రింట్ చేయాలి. ఎందుకంటే అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే చిన్నది ముందు ప్రింట్ చేసి తర్వాత పెద్దది ప్రింట్ చేయాలి. అంటే ఇలా వై కామా ఎక్స్. ప్లస్ పెట్టకూడదు సార్ అని అంటే దట్స్ ఆల్. కామా ఈజ్ ఆల్సో ఫైన్ యాక్చువల్గా, ఎక్స్ కామా వై. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్. యా, సో ఫస్ట్ 15 వచ్చింది, తర్వాత 55 వచ్చింది. 6 and 8. సో అలా మీరు ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు నాకు ఓకే అసెండింగ్ ఆర్డర్ కావాలి కాబట్టి దిస్ ఈజ్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏం అడిగాను నేను? రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ 3 numbers. వావ్, ఇది ఒక మంచి ప్రోగ్రామ్. అంటే ఇవి లాస్ట్ రెండు కూడా మీరు కంప్లీట్ చేశారు అని అంటే యూ నెవర్ గెట్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్ టు రైట్ ఇఫ్ ఎల్స్. మనం ఎక్కడ ఇఫ్ ఎల్స్ రాసుకోవాలన్నా మీకు ఎప్పటికీ ఏ ప్రాబ్లం ఉండదు. సార్ చూసేద్దామా? ఒక 3 numbers తీసుకుందాం. 3 numbers తీసుకుని ప్లాన్ చేద్దాం. వేర్ ఎక్స్, వై అండ్ జెడ్. రెడీ? ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అయితే మీనింగ్ ఏంటి? ఎక్స్ వై కంటే పెద్దది. అన్నంత మాత్రాన్ని జెడ్ కంటే కూడా పెద్దదని కాదు కదా. సో వై కంటే పెద్దది అయిన టైంలోనే జెడ్ కంటే కూడా పెద్దది అయితే దెన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్. అంటే దీని లోపలే మనం ఇంకొక పని కూడా రాయాలన్నమాట. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ జెడ్ అయితే దెన్ console.log ఆఫ్ ఎక్స్. అర్థమైందా మీకు? ఎక్స్ వై కంటే గ్రేటర్ అయ్యి అదే టైంలో జెడ్ కంటే కూడా గ్రేటర్ అయితే ఎక్స్ ఈజ్ ద గ్రేటెస్ట్. ఒకవేళ ఎక్స్ వై కంటే గ్రేటర్ అయ్యి జెడ్ కంటే గ్రేటర్ కాకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సో దెన్ console.log ఆఫ్ జెడ్. ఎందుకనంటే వై కంటే గ్రేటరే కానీ జెడ్ కంటే గ్రేటర్ కాదు అని అంటే అల్టిమేట్లీ జెడ్ గ్రేటర్ దాన్ వై ఎక్స్ అయింది అని అంటే ఆటోమేటిక్గా వై కంటే కూడా గ్రేటర్ అయినట్టే లెక్క, రైట్? అందుకనే నేను జెడ్ అని ప్రింట్ చేసిన. సో దిస్ ఈజ్ హౌ వీ ప్రింట్ గ్రేటెస్ట్ అమాంగ్ ఎక్స్, వై అండ్ జీ. బట్ ఇక్కడతో అయిపోలే. ఒక్కోసారి వై కూడా గ్రేటర్ అయి ఉండొచ్చు కదా. అంటే వై ఎక్స్ కంటే గ్రేటర్ అయినప్పుడు పరిస్థితి ఏంటి?
అదే టైంలో అంటే ఎల్స్ లోపల రాస్తాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎక్స్ వై కంటే గ్రేటర్ అయినప్పుడు. ఎల్స్ పార్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? వై ఎక్స్ కంటే గ్రేటర్ అయినప్పుడు. అప్పుడు ఎల్స్ ఇఫ్ వై ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ జెడ్, అంటే వై ఈజ్ ఆల్రెడీ గ్రేటర్ దాన్ ఎక్స్ కాబట్టే మనము ఈ ఎల్స్లోకి వచ్చాం. అదే టైంలో వై జెడ్ కంటే కూడా గ్రేటర్ అయితే దెన్ యూ కెన్ సే దట్ console.log of y. Suppose y is greater than x but y is not greater than z, అంటే దాని మీనింగ్ ఏంటి? z గ్రేటర్ కాదు అని. కాబట్టి ఎల్స్లో ఫైనల్గా console.log of z. So for the given two numbers, for the given three numbers 3, 5, 4, 5 is greater. సేమ్ ఇప్పుడు 3, 4, 5, 5 is greater. For the same thing 5, 3, 4, 5 is greater. సో నా ప్రోగ్రామ్ కరెక్ట్గానే వర్క్ అవుతున్నట్టు అర్థం. సో ఎక్స్ గ్రేటర్ అయినప్పుడు కానీ వై గ్రేటర్ అయినప్పుడు కానీ జెడ్ గ్రేటర్ అయినప్పుడు కానీ ప్రతి సందర్భంలో మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇలా మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఇలా కనుక మనం రాసుకోగలిగితే దిస్ ఈస్ కమ్స్ అండర్ నెస్టింగ్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టింగ్ ఒక దాంట్లో ఇంకొకటి మనం ఇన్సర్ట్ చేస్తూ రాయడాన్ని నెస్టింగ్ అని అంటారు. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్, రైట్. నెక్స్ట్ సార్ ఇక్కడ వరకు బాగానే రాస్తాం మనం. దీని తర్వాత ఇంకొక పాయింట్ రాయాలి మీరు, దట్ ఈస్ ప్రింటింగ్ 3 నెంబర్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. అదంత ఈజీ కాదు. మీరు కనుక ఇది కనుక రాయగలిగితే దెన్ యూ నెవర్ ఫేస్ అన్ ఇష్యూ ఇన్ ద ఇఫ్ ఎల్స్. దట్ ఈస్ మై ప్రామిస్. మీకు ఇంకెప్పటికీ ఇష్యూ రాదు ఇఫ్ ఎల్స్ మీద, ఫర్ షూర్. సో ప్లీజ్ డూ ఇంప్లిమెంట్ ఇట్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్. 15 ప్రోగ్రామ్సే ఉన్నాయి, 15 ఇంప్లిమెంట్ చేయండి. ఇవి ప్యూర్లీ ఫండమెంటల్ ఇఫ్ ఎల్స్ గురించే నేను రాశాను. లైక్ మీకు లెటర్ సిలో ఇచ్చినట్టు అవన్నీ కాదు. ఇది 100% మీరు ఇవి రాశారు అని అంటే ఇఫ్ ఎల్స్ మీద మీకు గ్రిప్ వచ్చేసినట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా మీకు చెప్పాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్విచ్ కేస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్విచ్ కేస్? స్విచ్ కేస్లో ఎలా చేస్తాం మనం? స్విచ్ కేస్ అంటే యా, స్విచ్ కేస్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఒక కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్, ఫాల్స్ అయితే ఇంకొక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఒక కండిషన్ కాకుండా ఒక ఎక్స్ప్రెషన్లో ఒక ఎక్స్ప్రెషన్ అవుట్పుట్గా మనకి జస్ట్ ట్రూ ఫాల్సే వస్తాయనే రూల్ లేదు కదా. 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. కాబట్టి మనము డిఫరెంట్ వాల్యూస్ వచ్చినప్పుడు డిఫరెంట్ బ్లాక్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, అదే స్విచ్ కేస్లో ఉండే తమాషా. దట్ ఈస్ పాసిబుల్ విత్ స్విచ్ కేస్. అలాగా ఎలా రాస్తాను అంటే, సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్విచ్ ఎక్స్. సో స్విచ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాను. స్విచ్ అనే స్టేట్మెంట్ లోపల మనము ఎక్స్ని పాస్ చేస్తున్నాం. సో కేస్ 0 అంటే ఎక్స్ కనుక 0 అయితే ఏమేం చేయాలి అనేది ఈ కేసులో రాసుకుంటాం. console.log of it's 0. ఓకే, అదే కేస్ 1 అయితే, సార్ తెలిసిన వాళ్ళు దీంట్లో ఉండే ఇష్యూస్ని ఐడెంటిఫై చేయొచ్చు, బట్ కొద్దిగా ఓపిక పట్టండి. మిగతా వాళ్ళకి చిన్నగానే చెప్పాలి. console.log of it's 1 తర్వాత కేస్ 2 console.log of it's 2. Case 3 console.log of it's 3. ఓకే,
సో మీకు ఈ వాల్యూ ఏది ఇస్తే ఆ వాల్యూని బట్టి మీరు ఈ ఎనీ వన్ ఆఫ్ దీస్ కేసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను పేజ్. నేను ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి. వాట్ హ్యాపెండ్? ఇట్స్ 2, ఇట్స్ 3 రెండు ప్రింట్ అయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అయితే ప్రింట్ అయిందా లేదా అంటే ఈ పర్టికులర్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ముందైతే ఇచ్చిన ఇన్పుట్ని బట్టి ఆ కేసు ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది మీరు చూసారు. కాకపోతే మరి దీని తర్వాత ఉన్న కేసు కూడా ఎందుకు జరిగింది సార్ అని అంటే, దట్ ఈస్ ద డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ద స్విచ్ కేస్ హియర్. సో ఒక కేసు ఎగ్జిక్యూట్ అవ్వగానే మనం ఇమ్మీడియట్గా దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయకపోతే దాని కింద ఉన్నాయి కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అంటే బౌండరీ అని చెప్తున్నాం అనమాట, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అని. సో కేస్ 2 అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. కేస్ 3 ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అలా. సో దిస్ బ్రేక్ విల్ గివ్ యూ ద బౌండరీ. సో నౌ ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ రీఫ్రెష్ ద పేజ్, ఇట్ విల్ షో యూ. ఇప్పుడు 1 ఇచ్చాను అనుకోండి, ఇట్స్ 1 అని ప్రింట్ అయ్యి ఆగిపోయింది. ఒకవేళ బ్రేక్ ఇవ్వకపోయి ఉంటే ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయేది. ఇప్పుడు తీసేద్దామా ఒకసారి బ్రేక్ని? తీసేసాను. ఇప్పుడు చూడండి, 1 అని ఇవ్వగానే ఇట్స్ 1, తర్వాత ఇట్స్ 2. ఎక్కడ బ్రేక్ వచ్చిందో అక్కడ ఆగింది ఇది. రెడీ? యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్, రైట్? సో ఇలాగే కాకుండా సపోజ్ మనము అదర్ దాన్ దీస్ కేసెస్ ఇస్తే పరిస్థితి ఏంటి? 9 అని ఇచ్చాను, పాపం ఏం ప్రింట్ చేయలేకపోతే, అలాంటి వాటి కోసం కూడా మనం ఒక కేసు రాసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫాల్ట్. console.log of it's other than 0, 1, 2, 3 అని రాసాం. సో 9 అని ఇవ్వగానే ఇట్ ఈస్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ అదర్ దాన్ 0, 1, 2, 3. హలో, ఇక్కడ మీరు కాంబినేషన్స్ కూడా ఐడెంటిఫై, హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్విచ్ కేస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా అవసరం అవుతుంది కూడా ఇన్ ద ఫ్యూచర్, మనము స్విచెస్ని రాయడానికి. ఓకే, సో చూద్దాం ఒకసారి. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, సపోజ్ ఇక్కడ నేను బ్రేక్ ఇచ్చాను అనుకోండి. బ్రేక్ ఇవ్వాల్సిన పని లేదు, ఇచ్చానంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు, కరెక్ట్గానే ప్రింట్ అవుతుంది. కానీ దీని తర్వాత ఏదైనా స్టేట్మెంట్ రాస్తే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ సినారియోస్ అనమాట. మనం ఏంటంటే అది ఒక కాన్సెప్ట్ జేఎన్టీయూ ఎగ్జామ్స్కి పనికొచ్చేటట్టు మాత్రమే చదువుకుని రాసిస్తే సరిపోదు. 90% ఆఫ్ ద డెవలపర్స్ అక్కడికి ఆగిపోతున్నారు. దాన్ని దాటి మనకు మనమే ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. అట్లా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే మేము క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే సెలెక్ట్ అయ్యేటోళ్ళం కదా అని వెటకరంగా ఆలోచించకండి. ఆలోచిస్తే నాకే ప్రాబ్లం లేదు, కనీసం ఇప్పటికన్నా అలా ఆలోచించకపోతే మనము ఏ కంపెనీలో కూడా ప్లేస్ అవ్వలేము. సో బియాండ్, ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఈ కాన్సెప్ట్ని మనం ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా ఏం అనలైజ్ చేయొచ్చు, ఇంకా ఏం మోడిఫికేషన్స్ చేయొచ్చు అని ఆలోచించాలి తప్ప స్విచ్ కేస్ అయిపోయింది, ఇఫ్ ఎల్స్ అయిపోయింది, నాకు అన్నీ వచ్చేసినాయి, జాబ్ ఇప్పి అంటే కుదరదు సార్. మీరు దాని మీద వర్క్ చేయాలి, చేస్తేనే మిగతా వాటన్నిటి మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో బీ రెడీ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏం అవుట్పుట్ వస్తుంది? ఇది సిలో వేరే వస్తుంది, సిలో వేరే, జావాలో వేరే, జావా స్క్రిప్ట్లో వేరే, అన్నిట్లో ఒకటే ఉండదు ఇప్పుడు నేను చూపించింది. కానీ ఇది ఒక సిచ్యువేషన్ అనమాట. ఇవన్నీ ఎవరో నాకు చెప్పలేదు, ఎవరో, కాకపోతే నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటుంటేనే నాకు తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. దీన్ని సేవ్ చేసి రిఫ్రెష్ చేయగానే 6 ఇట్స్ అదర్ దాన్ 0, 1, 2, 3 బ్రేక్ అన్న తర్వాత దీని తర్వాత ఉన్న కన్సోల్ లాగ్ స్టేట్మెంట్ ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇట్ డిడ్ నాట్ ఎగ్జిక్యూట్ ఎనీథింగ్. ఒకవేళ బ్రేక్ ఇవ్వకపోతే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి, మీకు మిగతా అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి.
సపోజ్ నేను ఇక్కడ డిఫాల్ట్ తర్వాత కేస్ 4 5 అని పెట్టాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? డిఫాల్ట్కి ముందు కేసులు రాయడం తెలుసు మనకి, ఆల్రెడీ కొద్దిగా తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను పాయింట్. ఓకే, డిఫాల్ట్కి ముందు కేసెస్ రాస్తాం మనం, కానీ డిఫాల్ట్ తర్వాత కూడా ఎవరైనా కేసు రాస్తే మన అప్పుడు పరిస్థితి ఏంటి? ఎస్, ఇట్ విల్ బి టేకింగ్. ఎస్ సార్, ఇట్ విల్ టేక్. ఇప్పుడు ఇక్కడ నేను కరెక్ట్గా డైరెక్ట్గా 5 అని ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్గా హియర్ ఆఫ్టర్ డిఫాల్ట్ అనే కేసు ఎగ్జిక్యూట్ అయింది, కేసు 5 ఎగ్జిక్యూట్ అయింది. సో డిఫాల్ట్ తర్వాత కూడా మనం కేసెస్ని పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ బిఫోర్ డిఫాల్ట్, డిఫాల్ట్ తర్వాత కూడా కేసెస్ని మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు డిఫాల్ట్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్సో allowed in switch cases. Hope you understood these points. Yes, if else and switch cases. సో ఇవి మనము బేసిక్గా ఐడెంటిఫై చేసుకోవాల్సిన ఫండమెంటల్ కండిషనల్ స్టేట్మెంట్స్. రేపు మనం ఫర్ లూప్స్ గురించి, వైల్ లూప్స్ గురించి చూద్దాం. అండ్ మీకు అంటే ఒక డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను అంటున్నాను తప్ప, యూ నీడ్ నాట్ టు ఫాలో దిస్. యూట్యూబ్లో లాస్ట్ బ్యాచ్ వీడియోస్ కొన్ని ఉంటాయి, దాంట్లో కూడా నేను ఇఫ్ ఎల్స్ చెప్పాను, ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ ఇఫ్ ఎల్స్, అంతే. అది ఆల్మోస్ట్ సేమ్ ఉండొచ్చు, ఒకసారి చూడండి. ఒకసారి విఎల్ఆర్ ట్రైనింగ్ వీడియోస్ మన ఛానల్ వస్తుంది. సో మీరు ఇది ఈ పర్టికులర్ ప్లేలిస్ట్ కనుక చూస్తే దీంట్లో కూడా నేను ఇఫ్ ఎల్స్ చెప్పాను. మీరు ఒకసారి ఆ ఇఫ్ ఎల్స్ కూడా చూడొచ్చు. అంటే ఎక్కడ ఏ వీడియోలో ఉంది అనేది నాకు అంత గుర్తులేదు. ఇదిగోండి 6th వీడియో. ఈ 6th వీడియో ఈజ్ అబౌట్ ఇఫ్ ఎల్స్. 7th వీడియో ఈజ్ అబౌట్ వైలెన్స్. ఓకే, ఫైన్. ఓకే, సో మీరు ఒక మిగతా వాళ్ళందరూ అందరూ కూడా మీరు ఏం చేస్తారు అని అంటే, ఏమైందమ్మా? వైకే అదే కదా అనుకుంది. వైకే చెప్పాడు నెవర్ విచ్ వన్ పర్ఫార్మ్స్ పాస్, స్విచ్ ఆర్ ఇఫ్ ఎల్స్. కానీ వైకే హౌ ఇస్ ఇట్? కొత్త పాయింట్. డిఫాల్ట్ కేస్ తర్వాత కూడా మనం కేసెస్ రాయొచ్చు అనేది పాయింట్ అనమాట. ఓకే, ఓకే, ఫైన్. అండ్ విచ్ వన్ పర్ఫార్మ్స్ ఫాస్టర్, స్విచ్ కేస్ ఆర్ ఇఫ్ ఎల్స్? సార్ పర్ఫార్మెన్స్ ఫాస్టర్ అంటే అన్నీ కూడా ఇఫ్ ఎల్స్లోకే మారుతాయి, స్విచ్ కేసులు కూడా ఇఫ్ ఎల్స్లోకే మారుతాయి. దట్ ఈజ్ నాట్ ద కన్సర్న్ రైట్ నౌ. పర్ఫార్మెన్స్ రెండు ఒకటే, కానీ మీరు ఎన్నిసార్లు రాస్తా అంటారు అట్లా ఇఫ్ ఎల్స్. దట్ ఈస్ నాట్ ద వే. కాబట్టి మనం బెటర్ టు రైట్ ఇట్ ఇన్ ద స్విచ్ కేస్ వే. రైట్. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, వైల్ లూప్స్, ఫర్ లూప్స్ అస్సలు తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ 6, 7, 8, 9 కూడా అవసరమా? 9 కూడా. 9th వీడియో కూడా ఒకసారి కవర్ చేసుకుంటారండి. 6, 7, 8, 6 అనేది ఇఫ్ ఎల్స్ కోసం, 7, 8, 9 అయితే మీరు ఒకసారి చూడండి, ఒక వీడియో ఒకసారి చూసి ప్లీజ్ ఒకసారి చూడండి, సో దట్ నాకు తొందరగా అవుతుంది. లేకపోతే వైల్ లూప్, ఫర్ లూప్స్, నెస్టెడ్ వైల్ లూప్స్, నెస్టెడ్ ఫర్ లూప్స్ ఇవన్నీ చెప్పడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒకసారి మీరు చూసుకుని వస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా 40 minutes వీడియోసే కాబట్టి, 50 minutes వీడియోసే కాబట్టి ఇట్స్ టేక్ టైం, బట్ ప్లీజ్ డూ దట్. ఓకే గైస్, ఎనీ డౌట్స్? నవీన్, ప్రతిమా, సాయి కిరణ్, శ్రీకాంత్, భరత్, please do that and let me know. Rajesh, చెప్పండి, you can speak out.
Okay. Okay, guys, that's it for today. Please complete that assignment and get back to me. One more thing, దీన్ని మీరు స్క్రీన్ షాట్ ఇప్పుడే తీసుకోండి. వీడియో అప్లోడ్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుందామని అనుకోకండి. ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడే ఉంది. దాన్ని జస్ట్ మీ స్మార్ట్ ఫోన్లోనన్నా తీసుకోవచ్చు, లేకపోతే మొబైల్ కంప్యూటర్లోనన్నా తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. గాట్ ఇట్? Okay, guys, that's it for today. See you tomorrow. 1 second. Yeah.